సీసీ కెమెరా. దీని వెనక ఎవరున్నారో ఇప్పుడే తెలుస్తా. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి సార్. నేను సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాలి. దేనికి సార్? మీ థింగ్స్ ఏమైనా పోయాయా? లేదు సార్, నాకు చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి, అవి క్లారిఫై చేసుకోవాలి. ఏంటి సార్ ఆ డౌట్స్? చూస్తే మీకే తెలుస్తుంది. ముందు బెలూన్స్ని డెకరేట్ చేయడానికి రెడీ చేసిన ఏరియాని ఒకసారి ఫుటేజ్ చూపిస్తారా? ఒక్క నిమిషం సార్. భయ్యా, డ్రింక్స్ తీసుకోండి. జ్యూస్ తీసుకోండి. థ్యాంక్స్ అన్నా. భయ్యా, అక్కడ బయట ఎవరు పిలుస్తున్నారు. అవునా? సరే అన్నా. సార్, ఇతను ఒకసారి జూమ్ చేయండి. సార్, హ్యాండ్ దగ్గర పాజ్ చేయండి. వాడి హ్యాండ్కి జూమ్ చేయండి. ఓకే సార్. ఈ టాటూ చాలు వీన్ని పట్టుకోవడానికి. సార్, ఈ సీసీ ఫుటేజ్ని నాకు సెండ్ చేయండి. ఓకే సార్. మ్యాగీ చుట్టూ ఉండేవాళ్లే ఎవరో ఒకరు తనని చంపాలని చూస్తుండాలి, లేదా ఇన్ఫర్మేషన్ అయినా ఇస్తూ ఉండాలి. అది ఎవరో తెలుసుకుంటాను. సార్, మీకు సెండ్ చేశాను. థ్యాంక్ యూ సార్. ఓకే సో మచ్. అమ్మీ, ఏంది ఏదో ఆలోచిస్తా ఉండావు? మమ్మీ, నిన్న నా మీదకి రౌడీలు రావడం, నన్ను చంపాలనుకోవడం ఏంటా అని ఆలోచిస్తున్నాను. నేను ఆ మాట అడగాలని వచ్చినా అమ్మీ. నువ్వు స్టాక్ తేవడానికి బయలుదేరినావు కదా, ఆ పని వదిలేసి ఆ వెంకిగాడితో కలిసి ఆ కాంపిటీషన్కి రావడం ఏంది? నాకేమీ అర్థం కావట్లే. నువ్వింకా ఆ వెంకీని నమ్ముతా ఉండావా? మమ్మీ, ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు అతన్ని నమ్ముతాను? తప్పని పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది. నేను ఈ భద్రంతో కలిసి స్టాక్ కోసం వెళ్తుంటే టైర్ పంచర్ అయ్యేలా చేసి రౌడీలు నా మీద అటాక్ చేశారు మమ్మీ. అసలా నిన్న ఆ రౌడీలు నిన్ను చంపాలనుకోవడమేందమ్మీ? సీఎంకు కూడా నువ్వు హాని చెయ్యవు కదమ్మీ. ఇదంతా ఆ వెంకి నాటకమే. నిన్ను రౌడీలు చంపాలని చూస్తే ఆడొచ్చి కాపాడాడు అని నమ్మించి మళ్ళీ ఇంట్లోకి రావాలని ఎత్తేసుంటాడు. అది నిజమేనమ్మా, వాడే ఇదంతా చేసుంటాడు. కానీ మమ్మీ, నాకేం తెలీదు, నేనేం చెయ్యలేదు అని చెప్పాడు. అమ్మీ, నేరం చేసినవాడు, దొంగతనం చేసినవాడు ముందు చెప్పే మొదటి మాట ఏందో తెలుసా? మేమేం చేయలేదు, మాకేం తెలీదు అనే అంటారు. ఇవన్నీ వాడి చీప్ ట్రిక్స్ అమ్మీ.
అవునత్తయ్య, వాళ్ళు నన్ను బుత్తికి ఆరేశారు తెలుసా? ఈ భద్రంగాడు చెప్పినట్టు నిజంగానే రౌడీలు నా అమ్మిని చంపాలని చూస్తుండారా? నా అమ్మిని చంపాలని చూసిన వాడెవడో తొందరగా తెలుసుకోవాలా. అసలు నా అమ్మిని చంపాల్సిన అవసరం ఎవరికుండాది? బావుగారు, అఖిలమ్మ, ఆ రౌడీలు ఎవరో, ఆళ్ళ వెనకాల ఉంది ఎవరో కనుక్కోండి. నా అమ్మిని చంపడానికొచ్చిన వాళ్ళని చంపి పిండం పెట్టేస్తా. అలాగే అఖిలమ్మ, నేను చూసుకుంటానుగా. మా అయ్యా, మనం కూడా రౌడీని పంపించామని తెలిస్తే మన పరిస్థితి ఏంటి? ఒరే, నువ్వు నోరు ముయిరా. అమ్మీ, ఫ్యాక్టరీకి పోయే టైం అయి ఉండాది కదా, నువ్వు రెడీ అయినావు కదా? ఆ మమ్మీ, నేను రెడీగానే ఉన్నాను. సరే, నువ్వు వెళ్ళి కార్లో వెయిట్ చెయ్యి, నేను ఇంపార్టెంట్ ఫైల్ తీసుకుని వచ్చేస్తా. ఆ? సరే మమ్మీ. పో. అత్తయ్య, అంత ఇంపార్టెంట్ ఫైల్ అయింది, అదేంటో నాకు చెప్పు, నేను తీసుకొస్తా. చేత కాని దద్దమ్మ, ఎద్దులా ఉండవు. ఒక్క నలుగురిని కూడా కొట్టలేకపోయినావా నువ్వు? ఎంత ఎక్కడ అత్తయ్య, ఎంత కండలు వేసుకొని ఉన్నారు, నేను ఎలా కొట్టేది వాళ్ళని? ఛీ! ఒరే, కొడితే కొట్టింది గాని అఖిలమ్మకి మన మీద డౌట్ రాలేదు. నీదేం పోయింది, నొప్పి నాది. నొప్పిదేముందిరా, బాంబు రాస్తే తగ్గిపోతుంది. కానీ అనుమానం ఆ వెంకీ గడి మీదకి వెళ్ళేలా చేశాం. మనం సేపు. నీ బుర్ర పాదరసం మా అయ్యా. రే భద్రం, బావగారు రండి. మావయ్య, అత్త పిలుస్తుంది. పద, పద, పద. రాజు, రాజు, భయ్యా, రాజు, వర్కర్స్ అందరినీ వర్క్షాప్కి వచ్చి అసెంబ్లీ అవ్వమని చెప్పు. ఏమైంది భయ్యా? చెప్పింది చేయి రాజు. ఓకే ఓకే ఓకే. ఏంటి వెంకీ బాబు పిలిచారంట? ఏమైనా ప్రాబ్లమా? అవును బాబాయ్, ప్రాబ్లమే వచ్చింది, చాలా పెద్ద ప్రాబ్లమే వచ్చింది. ఏంది? ఏం జరుగుతా ఉండాదీడా? చెయ్యాల్సిన పనులన్నీ పక్కన పెట్టి ఏంది పనికి మాలిన మీటింగు? ఏముంది మేడం, ఈయన పెద్ద లీడర్లా ఫీల్ అయిపోయి మమ్మల్ని అందరినీ పిలిచి ఎండీ గారికి ప్రాణాపాయం ఉంది, దానికి మాలో ఎవరో కారణం అంటూ మమ్మల్ని అందరినీ అనుమానిస్తున్నాడు.